నిన్నే నమ్మియున్నరా ఎన్ని దినములాయెనయ్యా నిన్ను కన్నుల చూడగా ఎన్ని దినములాయెనయ్యా నిన్ను కన్నుల చూడగా ఎన్ని దినములాయెనయ్యా నిన్ను కన్నుల చూడగా गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायक नमो नमो अघम तत्व विचार त्रिकूट विहार समस्ताधार कृपाकर गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायक नमो नमो संतोष भरित निरंतर वैभव चिंतित फलदा सेवक जीवन गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो कारण संचित धूर भवाम्बुद्धि तारक सद्गुण धाम सुभाषद गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायक नमो नमो परम पवन लोक परित ब्रह्मानंद चरित निरंतर दुरित निवारण गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो मंगल प्रद सममल्पित शृंगार रूप नीलांगा पट्टन वास गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो गुरुवीरायते नमो नमो सद्गुरुवीरायते नमो नमो गुरुवीरायक नमो नमो सद्गुरुवीरायक नमो नमो అంత ఇంత నరాని గురు కృపనందయును తన చెందనుందుగా అంత ఇంత నరాని గురు కృపనందయును తన కాంతుని పద చింతనము చేయుచును సంతతము గురు కాంతుని పద చింతనము చేయుచును వెడలే సంతతము గురు కాంతుని పద చింతనము చేయుచును వెడలే ఎవరి వాళ్ళు పడతారు చేయుచును వెడలెంతటి భాగ్యరాశి గురు ఖాజదాసి ఎంతటి మంగళారులు ఎంతటి భాగ్యరాశి గురు ఖాజదాసి ఎంతటి భాగ్యరాశి గురు ఖాజదాసి మృక్కుచుండిరి కొంద బొక్కిరించి తానది గాంచి లెక్క
నిత్యముగ గురు పదము తన పక్కలో నంచుకొని నిరతము నిత్యముగ గురు పదములను తన ప్రక్కలో నంచుకొని నిరతము ఎక్కినాయనుగను నడుపుతూ చిక్కగను ఎవరికి దాడే నడుపుతూ చిక్కగను ఎవరికి దాడే ఎక్కినాయనుగను నడుపుతూ చిక్కగను ఎవరికి దాడను ఆగరాసి గురు కాజదా ఎన్నో ఉన్నాయి గురు కాజదాసి ఒక్క నిమిషం ఉండండి. कृष्णापुर హాస్పిటల్
వర్షం పడుతుంది. నాకు తెలిసినయా నీ ఆటంతా నాకు తెలిసిన చేయాలని భక్తుల కోరికపై ఆత్మకూర్ అనే అబ్బగారు ఇక్కడ నిలిచిండు. లేకపోతే మా సంఘంలో మాలపాడు నిలుస్తుండే. మనం అందరు గమనించవలసిన విషయం ఇది. ఆత్కూరు కాదు, ఆత్మకూర్, ఆత్మకు సంబంధించిన ఊరు. అందుకే ప్రతి ఏడా పెద్ద పెద్ద చాదర చేసుకున్న సద్గురుమూర్తి స్వామి సద్గురునాథ్ మా ఊరు చూడుది ఊరురా ఆత్మ ఊరురా మన ఊరు చూడుది ఊరురా ఆత్మ ఊరురా పరమాత్మకు ప్రతిబింబమోనై ఊరు ఊరులు తిరిగి తుదకి ఊరులో బలజేరుకున్నా
దయచేసి మా పరమాత్మ స్వరూపులైనటువంటి చిస్తి చిన్నానంద రూపులైన ఈ భక్తుల పూల తోట ఏదైతున్నదో ఈనాడు మంగళప్రదమైనటువంటి పసుపచ్చ రంగులతోని మంగళ హారతుల ఆశీస్సులతోని సద్గురు సుందర పడవ కారంభున మమ్మేల మనకు రావాల్సింది మహి ఎక్కడ ఆత్మకూర పేగులపురములో అవతారం ఎత్తి ఆత్మకూరులో నిలయమై దీన తరువును కాపాడడానికి ఉద్ధరించడానికి మానవాకారంగా మనకు వచ్చి దర్శనం ఇస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బాగా సద్గురు సుందర పరమాత్మ కొండాపురంలో జన్మించి పట్టుపల్లి ఆశ్రమంలో ఈ భూస్థలం లోపల ఇదే సురపురం, ఇదే హరిపురం, ఇదే కాచి మనకు, ఇదే కాబ మనకు, ఇదే సమర్థ తీరం. దయచేసి జనార్దన్ ప్లీజ్. నేను పరమేశ్వరుడిలో అమరావతిలో నేను మనం చేసేది ఏంటంటే చెల్లి పట్టి లేఖించండి. చెల్లిపాన్ని వారు కూడా కలవని తప్పకుండా రావాల్సింది, మా అపరాధాలు రావాల్సింది అని వారు నన్ను నిర్ధారణ చెప్పి మా అపరాధి చంద్రబాబు తీసుకొచ్చినందుకు నా రాజుగారికి ముఖ్యంగా నేను అభినందిస్తూ వారికి నా సౌకర్యాన్ని నేను నమస్కరిస్తున్నాను. నాకు ఒక బాధ లేదు. నా అపరాధం నా సభ్యు కావ్యాలు అపరాధం లేదు. అనుగ్రహిస్తే నా అపరాధం నా జీవిత జీవితానికి పనులు నా జీవితంలో నిండుగా క్షణం లోపల నా తలపులు నాలో నిలుస్తూ మరి నన్ను ఒక బాటలో నడిపిస్తూ గమ్య దర్శించబడి మనం చేస్తాను. గమ్యాన్ని తీసుకుపోయేటప్పుడు మరి ఇంటి పాడవాడు బ్రహ్మాండమైన పాడ ఎన్ని పాఠాలు ఉన్నా ఖాళీ భాషల నుంచి మరొక పాఠాలు పాడగలుగుతాయి. మార్గదర్శనం గమ్య దర్శనం తీసుకుపోయే సత్తా శక్తి మనతో ఆ దేవునికి ప్రయోజనం భగవంతో కూడా నుంచి పరిపాలన చేస్తాడు. రాజా అపరాధికి ఎప్పుడైతే నాయన సమాధానం పిలుపైతే నా చిరస్థాయి అపరాధికి ఆత్మ కూడా చెప్పబడింది చేస్తాను. చరిత్ర నిలయంగా శాశ్వతంగా స్థిరంగా ఈనాడు ఈ పవిత్ర చేయాలని వెలుగు పెట్టి నిర్లక్ష్యించాలి. పవిత్రమైన మాటలతో సోదరులతో ఆత్మీయులతో ఒక నిక్కమైన భక్తి గజనం దక్కి తిరగలేదు. కుక్క వెంటి వల్ల అందరూ లెక్క పెట్టకూడదు. ఒకప్పుడు ఇద్దరు నాకు దాఖలలో ఒకే వాళ్ళు కొందరైతే ఇద్దరు వాళ్ళు కొందరు 50 సంవత్సరాలు పనులు చేస్తాను. కానీ నాకు ఒక బాధ మిగిలిపోయింది. మీ అందరూ ఒక బాధ నా వెంటాడుతుంది. అది
స్వరూపులు, ఆనంద స్వరూపులు. ఈనాడు శకుంతల వసంత మధ్యన నా సూర్యదాస్ ఉంటే ఎంతో ఆనందపడేది, ఎంతో సంతోషపడేది. వారి స్వరూపంలో విశ్వేశ్వరయ్య నాకు వారిని చూసినప్పుడు, నా పవరం చూసినప్పుడు నా సైతం నా ఆత్మానందంలో ఎప్పటికీ తిరుగుబాటు. నేను అట్లా బాగా వస్తాడంటే శ్రీరామ్ సృష్టి శ్రీరామ కారణం మరి వాళ్ళు చెప్పినట్టు మాట నాకు జీవితం ప్రకటించుకుంటున్నాను చేస్తున్నాను. నేను మహాత్ముడు అట్లా నేను ఆలోచిస్తున్నాను. రాజులు అంటే ఏ మహాత్ముడు కూడా అంత పెద్ద రాలేదు. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇది హిందూ ముస్లిం కాదు, సకల మత ప్రధానమైనటువంటి ఆ మహాత్ముని యొక్క అన్ని రకాల పోరాటాలు చేసినటువంటి నేను వ్యక్తులు. ఈనాడు నేను ఇద్దరం కలిసి ఆధ్యాత్మిక క్షేత్రం ముందు ఉందామంటే నా అపవాద పాదాల దగ్గర ఉన్నాయంటే తను కూడా ధన్యుడని చెప్పడం నేను చేస్తాను. నేను ఎక్కువ చెప్పకుండా రోడ్డు మీద అట్లాంటి మాటలు కావు కాబట్టి నా అపవారు అందరి పాపాలను అడిగి అందరి యొక్క మనసులను పవిత్రం చేసి రకరకాలైన అడ్డమైన ఘోషలతోని, అడ్డమైన బాధలతో, అడ్డమైన చేతులతోని నీ ముందుకొచ్చి పవిత్రులుగా ఒక భక్తులుగా నిలబడుతుంది. నా లోపల ఉన్నటువంటి అనుభవం మీకు తెలుసు కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి వారిని మొత్తం స్నానం చేపించి పవిత్రంగా చేసి శుద్ధి చేసి మామూలుగా సదా సర్వత్రా నీ సన్నిధానంలో ఉంచుకోవాలని మొట్టమొదటి శ్రేణిలో నిలబడ్డాడు. ఆ తర్వాత వేమన తర్వాత ఈ ప్రపంచంలో మన సంఘుల అపవారి తెలంగాణ జిల్లాలో అపవారి రాష్ట్రంలో తత్వము తలమూరికంగా నిలబడతాయని చెప్పేసి నిలబడతామని చెప్పేసి నేను చేస్తాం. మీరు ఎన్ని జనాల సింగినెత్తడము అది మీ ఎదురుగా నిలబడము, దానికి మరణం లేదు 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 అని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు నా రాజన్నకు, నరసన్నకు, మరి వీరేశన్నకు, నా రాజన్నకు, నరసింహన్నకు అందరికీ నా సంగీత వినమ్రత నమస్కృతులు చెప్పుకుంటూ అందరికి ప్రాధాన్యతలను చెప్పుకుంటూ మరి చరిత్ర నిలబడబోతున్నటువంటి చరిత్రకెక్కేటటువంటి ప్రసిద్ధికి ఆత్మకూరు వాసులకు కూడా నమస్కరిస్తూ సర్వజన సుఖినో భవంతు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక రోజు ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి మలయాళ రాజా గారు నాకు ఒక మాట చెప్పింది. సోదర నాటిరెడ్డి, ఎందుకు ఈ రోజు నా మనసు శాంతిగా లేదు, మరి ఎక్కడ పోదామని. సరే ఈ రోజుల్లో చూస్తే పూర్వం ఒక దాదాపు మరి వేసుకున్న ఒక బీరాని అంటారు. కానీ ఆనాడు నేను ఏం చేసినంటే సార్ మరి ఆ రకంగా మరి మన మనసును అన్ని విధాలుగా శాంతిపరిచేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను. అప్పట్లో ఆయన అన్నారు అంటే ఈ కాన్స్టెన్స్ లో ఉన్నటువంటి గ్రామమే ఆత్మకూరు. అదో ఆత్మకూరులో ఉన్నారు, అంత మనవులు ఉన్నారు అంటే మన వాళ్ళే ఉన్నారు బాగా కాదు, అందరినీ మించినటువంటి ఒక గొప్ప పరమాత్మ ఉన్నాడు. అతనికి పోవమని చెప్తే నేను 20 సంవత్సరాల క్రితం మాట్లాడాలని తీసుకురావాలి. ఆయనతో పాటు సంగారెడ్డి మన ప్రధానమంత్రి చూడండి, ఆయన కూడా రావాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి మేము ఆయన యొక్క సేవలో లేదా ఆయన చూపు మాత్రమే పడాలనేటటువంటి సాంప్రదాయంతో అప్పుడప్పుడు వచ్చి మరి ఆయన పాదదర్శనం చేసుకొని పోతుంటాము. మరి ముఖ్యంగా ఏంటంటే నేను వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రను కూడా బాగా అనుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది జనంలో, అదే రకంగా అంతేకాదు పెద్ద ఎత్తున మహాభారతాన్ని కూడా అప్పగారు ఎట్లా కనిపిస్తారంటే ఆనాటి ఒడ్డూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భారతీయ నాకు అనిపించడం జరిగింది. ఎందుకంటే ఒడ్డూరి వీర బ్రహ్మ గారి తత్వ కాలజ్ఞాన తత్వంలో ఉన్నటువంటి సారకంగా ఉందో మన అప్పగారు
సూర్యచంద్రంలో ఉన్నంత వరకు అప్పగారు అయితే ఎంత రకంగా అంటే భగవంతుడు అనేటటువంటి వారు మనకు కనిపించరు. కనిపిస్తే మనం నోటున్నాం. ఒక ఎమ్మెల్యే వచ్చి మీ రోజుల్లో ఎంత వచ్చిందో మినిస్టర్ వచ్చిందంటే పని ఎన్నో చదువుతున్నాం. మీ కార్డు ఆ కార్డు రేషన్ కార్డు నల్లైన మరి ఆయన కూడా కనిపిస్తే అన్ని తీసేటటువంటి వాడు ఆయన కనుక ఆయన నూరుకుంటామా యాసెట్ కూడా అధ్యక్షం అవసరమైతే మనం ఏమో చేసేసాం. కాబట్టి ఆయన సంసారంలో ఏదో ఒక రకమైనటువంటి చిక్కుతో చిక్కుకొని మరి మన ముఖ్యంగా మనం రాత్రి చూడాలి. కలకత్తాకి ఎండకు రావాలి. ముంగడ వాళ్ళంతా ఎండకు రావాలి. జెండగాడి कृपा करो महाराज मुई नबी कृपा करो महाराज मुई नबी कृपा करो महाराज मुई नबी कृपा करो ख्वाजा मुझ पे पापन बहुत हैं, ख्वाजा मुझ में औगन बहुत हैं, तोहे कहत गरीब नवाज अपना करके राखियो तोहे बाँ पकड़े की लाज मोके कृपा करो महाराज मुरीदो दी कृपा करो महाराज निगाह न करो तुम अपने किए का निबाह करो। मैं बुरी हूँ बली हूँ तिहारी हूँ मोरे ख्वाजा मो पे दया करो। अब कृपा करो महाराज मुरीदो की कृपा करो भूल की भूल बई मोरे ख्वाजा भूल की भूल बई भला मैं भूली कब तो है मैं भूली तो भूल बई पर तुम मत भूलियो मोहे कृपा करो महाराज कृपा